హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశ రాజధాని దాని చరిత్రలో దాదాపు 18 సార్లు మంటల్లో కాలిపోయింది. ఈ దేశంలోని ప్రజలు గర్భ నిరోధక మాత్రలను అలాగే కండోమ్లను ఒక నిత్యావసర వస్తువులే వాడుతారు. ఇక ఈ దేశ భూభాగంలో 40% అడవులే విస్తరించి ఉన్నాయి. ఆ దేశం మరేదో కాదు, యూరోపియన్ కంట్రీగా పిలువబడే బెలారస్. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బెలారస్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, బెలారస్ ఈ దేశం యొక్క ఆఫిషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ బెలారస్. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం దాదాపు 2,76,000 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశానికి రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, లిథువేనియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇక ఈ దేశం యొక్క రాజధాని పేరు మిన్స్క్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 95 లక్షలు. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 96వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశం మొత్తం భూభాగంలో దాదాపు 40% అడవులే విస్తరించి ఉన్నాయి. ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ దేశం ఒక స్వర్గజలం అని చెప్పవచ్చు. బెలారస్ కి 2 అధికారిక భాషలు ఉన్నాయి. ఒకటి రష్యన్, 2 బెలారేషియన్. కానీ ప్రధానంగా ఈ దేశంలో రష్యన్ భాషను అధికంగా మాట్లాడుతారు. బెలారస్ దేశానికి డిసెంబర్ 26, 1991 స్వతంత్రం లభించింది. కానీ ఈ దేశం జూలై 3న స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. బెలారస్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు తయారీ పరిశ్రమలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పండిన పంటలను మరియు తయారీ వస్తువులను బెలారస్ ప్రపంచ దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఐస్ హాకీ. దీనితో పాటు ఫుట్బాల్, అథ్లెటిక్, స్విమ్మింగ్, రెజ్లింగ్ కూడా బెలారస్ లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలుగా చెప్పబడుతున్నాయి. బెలారస్ రాజధాని అయిన మిన్స్క్ నగరం ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా చెప్పబడుతుంది. ఇది బెలారస్ యొక్క విద్యా మరియు పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఈ దేశ రాజధానికి గ్రీన్ సిటీ అనే మరో పేరు కూడా ఉంది. ఈ నగరం దాదాపు 10 లక్షల చెట్లతో 72,700 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆకుపచ్చ నగరంగా ఉంటుంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ మిన్స్ నగరం పూర్తిగా నాశనమైంది అనేది మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఈ దేశ రాజధాని దాని చరిత్రలో దాదాపు 18 సార్లు కాలి బూడిదైంది. అందువల్ల అనేక సార్లు ఈ సిటీని పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధంలో మిన్స్ నగరం పూర్తిగా నాశనమైంది. ఆ సమయంలో బెలారస్ జనాభాలో దాదాపు 25% మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఆ దుర్ఘటన ఈ దేశాన్ని ఎంతలా దెబ్బతీసిందో. అంతేగాక 2వ ప్రపంచ యుద్ధంలో ఈ దేశంలోని దాదాపు 8 లక్షల కంటే ఎక్కువ మంది యూదులను జర్మన్లు ఉరితీశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన వరల్డ్ ఆఫ్ ట్యాంక్ అనే గేమ్ తో పాటు ప్రముఖమైన వైబర్ ఆఫ్ ఈ 2 కూడా బెలారస్ దేశానికి చెందినవే. ఇక ఈ దేశం 4 యునెస్కో వారసత్వ సంపదలను కూడా కలిగి ఉంది. మిన్స్ నగరంలోని ఇండిపెండెన్స్ ఎవెన్యూ అనే ప్రాంతం ఈ దేశంలోనే అతి పొడవైన వీధిగా చెప్పబడుతుంది. దీని మొత్తం పొడవు దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిన్స్ నగరంలోని బొటానికల్ గార్డెన్ కు ఐరోపాలోని 3వ అతిపెద్ద బొటానికల్ గార్డెన్ గా పేరుంది. ఇక బెలారసియన్లు మంచి భోజన ప్రియులు అనే చెప్పాలి. ముఖ్యంగా వీరు బంగాళాదుంపలతో కనీసం 350 రకాల వంటలను తయారు చేస్తారు. బంగాళాదుంపలతో చేసే పాన్ కేకులు అంటే ఈ దేశ ప్రజలు పడి చచ్చిపోతారు. ఈ బెలారస్ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 1% కంటే తక్కువే. అంతేకాదు ఇక్కడ ఇల్లు లేని వారు మరియు బెగ్గర్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇక యూరోపియన్ దేశాలలో మరణశిక్ష పూర్తిగా రద్దు చేయబడింది, ఒక్క బెలారస్ లో తప్ప. ఇక ఈ దేశం తన జీడిపిలో సుమారు 6% హెల్త్ కేర్ కోసమే ఖర్చు చేస్తుంది. అలాగే ఈ దేశం యొక్క అక్షరాస్యత శాతం 99%గా ఉంది. ఇక్కడ ప్రజలు చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
పిల్లలకు చదువు ఉంటే చాలు వారు ఎలాగైనా బ్రతికేస్తారు అనేది ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ దేశానికి వచ్చే పర్యాటకులతో వీరు తొందరగా కలిసిపోతారు. ఇక్కడ మీరు చూస్తున్నది బెలారస్ యొక్క నేషనల్ లైబ్రరీ. ఈ లైబ్రరీ నిర్మాణం చాలా గంభీరంగా ఉంటుంది. ఈ నిర్మాణం దాదాపు 23 అంతస్తులను కలిగి ఉంది. ఈ ప్రపంచంలోనే అత్యంత అసాధారణమైన నిర్మాణాలలో ఇది కూడా ఒకటిగా చెప్పబడుతుంది. ఈ లైబ్రరీని డైమండ్ నాలెడ్జ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. బెలారేసియన్లలో జాబ్ చేసే వారిలో ఎక్కువగా పురుషుల కంటే స్త్రీలే ఉంటారు. వీరిలో దాదాపు 25% మంది పారిశ్రామిక కర్మాగారాలలో, విద్య, వైద్యం, ఐటీ వంటి సెక్టార్లలో పని చేస్తున్నారు. ఇక ఇక్కడి ఆసక్తికరమైన మరో విషయం ఏంటి అంటే బెలారస్ లో గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా వాడుతారు. అంతేకాదు ఈ దేశంలో కండం వాడకం కూడా చాలా ఎక్కువ. ఇది ఎంతలా అంటే దీనిని ఒక నిత్యావసర వస్తువులే వాడుతూ ఉంటారు. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని బెలారేసియన్ రూబెల్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒకటి మన దేశ కరెన్సీలో దాదాపు 30 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా బెలారస్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.